శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే మానసేశ్వరుడు అండి. ఇది ఎక్కడుంది అంటే మనకు ఆంధ్రాశ్రమం ఎదురుకుండా సందులోనే ఉంటుంది. మనకు చాలా సులువుగా దొరుకుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దర్శనం చేసుకోవాలి. దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కాశీ అంటే శివునికి నిత్య కైలాసం. పవిత్ర ధామంలో అనేకమైనటువంటి శివలింగాలు, ఉపలింగాలు, శక్తిపీఠాలు, వాటిలో అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి అంతరంగ శుద్ధిని ప్రసాదించే లింగం మనకి మానసేశ్వరుడు. కాశీ ఖండంలోనే ప్రత్యేకంగా కూడా వర్ణించబడింది. పౌరాణిక కథనం ప్రకారం భక్తుల మనస్సులో కలిగేటువంటి సందేహాలు, విచారాలు, కలుషిత వికారాలు అన్నింటికి కూడా ఈ శివదృష్టి తొలగించి పావనతను ప్రసాదించడానికి శివుడు కాశీలో ప్రత్యేకంగా ఒక రూపంలో అవతారం చేశాడు. అందుకే ఈ లింగం పేరు మానసేశ్వరుడు. అంటే మనస్సుని శుద్ధి చేసేటువంటి ఈశ్వరుడు. మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి, ధ్యానశక్తి, శాంతి, సౌఖ్యం స్వయంగా ప్రసాదమవుతాయి అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కాశీఖండంలో ఒక మహత్తరమైన వాక్యం కూడా ఉంది. మనసే దేవాలయం, మనస్సే యజ్ఞశాల. ఆ మనస్సును పవిత్రపరిచేదే మానసేశ్వరుడు. అంటే భక్తుని అంతరంగమే శివుని నిజమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలో శాంతి వెలిగించేదే ఈ లింగ దర్శనం. యోగులు, తపస్సులు, ధ్యాన సాధకులు కాశీకి వచ్చినప్పుడు మానసేశ్వర దర్శనాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ లింగం వద్ద పొందేటువంటి మానసిక స్థిరత్వం, ప్రశాంతత, ఆత్మోన్నతి ఇతర లింగాల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది. అందుకే భక్తుల్లో ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఉద్విగ్నంలో ఉన్నా సరే ఈ లింగం వద్ద కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసినా మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి అనేకమైనటువంటి అనుభవాలు, ఆధారాలు కూడా చెప్పబడుతున్నాయి. ఈ శివుని రూపం అంతరంగ మార్పు, సంస్కారం, వికాసం ప్రసాదించడంలో మహత్తరమైంది. అందువల్లే కాశీకి వెళితే మనస్సుని శుద్ధి చేయాలి, మనోవికారాలను తొలగించాలి, శాంతి పొందాలి అని కోరుకునే ప్రతి భక్తుడు కూడా ఈ మానసేశ్వర లింగాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి అని చెప్పి చెప్పబడుతోందండి. అందువల్లే మీరు వెళ్ళేటప్పుడు కాస్త బిల్వదళాలు, అలాగే గంగా జలాన్ని కూడా తీసుకువెళ్ళండి. వీలైతే పంచామృతాలు కూడా పట్టుకుని వెళ్ళండి, స్వామికి సమర్పించుకోండి. మానసేశ్వర లింగం కాశీలో భక్తుల యొక్క మనస్సును శుద్ధి చేసి మీకుండేటువంటి సంపూర్ణమైనటువంటి మానసికమైనటువంటి బాధల్ని తొలగించి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అందరూ గమనించి తప్పక దర్శనం చేసుకోవలసినటువంటి లింగం అండి. గమనించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియో తప్పక చేరవేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి. ఓం నమః శివాయ.